హలో అండి, నమస్తే. ఈరోజు మనం చిట్టి కాకరకాయలతో అస్సలు చేదు లేకుండా కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 250 గ్రామ్స్ చిట్టి కాకరకాయలను తీసుకుని వాటిని బాగా వాష్ చేసి ఒక క్లాత్ మీద డ్రై చేసి బాగా తుడిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టుకుని అందులో 2 గుప్పెళ్ళ నిండా గులశనగపప్పు వేసుకోండి. దీనిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేయండి. తర్వాత ఇందులోనే ఒక అరగుప్పుడు ధనియాలు వేసుకోండి. అలానే ఒక్క స్పూను జీలకర్ర వేసుకుని వీటిని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని వీటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు సాల్ట్, అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ డ్రై చేసుకున్న చిట్టి కాకరకాయలను తీసుకుని వాటికి తల తొక్క కట్ చేసి కరెక్ట్గా మధ్యలో వాటిని చీల్చుకుని మొత్తం అలానే అన్ని కాకరకాయలని కూడా ఇలానే చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మూకిడి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఈ కాకరకాయలన్నీ ఒక్కొక్కటిగా 2-3 ట్రిప్పులు చెప్పున వేసుకుంటూ వాటిని బాగా కరకరలాడేలాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒకవేళ డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళైతే కనుక మూకుడులో కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని వాటిని అటు ఇటు తిప్పుకుంటూ కొంచెం కూడా మాడకుండా జాగ్రత్తగా మగ్గించుకున్నా సరిపోతుంది. తర్వాత ప్రాసెస్ అంతా మామూలే. ఇప్పుడు మనం ఈ ఆల్రెడీ ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో మనం ఇందాక పొడి చేసుకున్న పప్పుల పొడి ఉంది కదండి, దానిని వాటి మధ్యలో ప్రాపర్గా స్టఫ్ చేసుకోండి. అలా మొత్తం అన్నిట్లోనూ స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ని అలానే ఉంచుకోండి. ఇప్పుడు వీటిని ఒక ఫ్రై ప్యాన్ కానీ మూకుడు కానీ తీసుకుని అందులో స్టఫ్ చేసిన కాకరకాయలు అలానే మనం ఇంకా మిగిలించుకున్న పొడిని కూడా అందులో వేసుకుని దాంట్లో ఒక 2 నుంచి 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. అది జస్ట్ కొంచెం ఫ్రై అవ్వడం కోసం మాత్రమే. హై ఫ్లేమ్లో పెడితే మనం పైన వేసిన పౌడర్ మాడిపోతుంది. అందుకని సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా ఒక 5 మినిట్స్ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా ఈజీగా కమ్మగా ఉండే కరకరలాడే కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.